టు ద లార్డ్. ప్రభునందు మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఈ ఉదయకాల ధ్యానాల కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగాన్ని చదువుతూ ఉన్నాను. కొరింథీయులకు అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం చదువుతూ ఉన్నాను. ప్రియులారా, మనకు ఈ వాగ్దానం ఉన్నది కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందుము. ప్రభునందు ప్రియులారా, ఈ ఉదయకాలపు ధ్యాన వాక్యాలు వినిచిన ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్ములను మీ కుటుంబాన్ని అత్యధికమైన ప్రేమ చేత ప్రేమించి ఆయన కృపలో భద్రపరిచును గాక. చదువుబడిన మాట కొన్ని నిమిషాలు ధ్యానపూర్వకంగా నేర్చుకుందాం. ఇక్కడ చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ అంటాడు కదా, అయా పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు, అంటే మనకున్నటువంటి వాగ్దానమును బట్టి దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకున్నాము. ఏ శరీరానికి ఏ కల్మషం ఉన్నా, ఆత్మకి ఏ కల్మషం ఉన్నా అది శుభ్రం చేసుకోవడానికి దేవుడు సహాయపడతాడు కనుక ఆయన సన్నిధానంలో శుభ్రం చేసుకోవాలని చెప్తా ఉన్నాడు. కనుక మన జీవితాల్లో మనము దైనందిన జీవితాల్లో వెళ్ళిపోతూ ఉంటాం. ప్రతి మార్గంలోనూ మనం క్రమంగా వెళుతున్నామని అనుకుంటాం, కానీ శరీర క్రియలను బట్టి, శరీర ఆలోచనలు బట్టి, శరీర తలంపులను బట్టి ఏదో ఒక తప్పిదం చేస్తూనే ఉంటాం. అబద్ధాలు చెప్పడము, అబద్ధాలు వల్లించటము, లేకపోతే ఎదరుమారికి వేరుగా చెప్పడము, ఇలాగ శరీర క్రియలు అనేకమైనవి కనపడుతూ ఉంటాయి. అంత మాత్రమే కాకుండా ఆత్మకును కలిగిన సమస్త కల్మషమును అంటున్నాడు. ఆత్మకు కలిగిన కల్మషమును తీసివేసుకోవాలంటే అది ఎవరికీ కనపడదు, కానీ మనల్ని మనమే పరిశీలన చేసుకుంటూ పరిశుభ్రపరుచుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఆత్మను కాపాడుకునే భారము, బాధ్యత మన మీదే ఉంది కనుక ఆత్మను పవిత్రపరచుకోవడం, ఆత్మను పవిత్రపరచుకునేటట్లుగా, సంపూర్ణంగా పవిత్రపరచుకునేటట్లుగా ఉండాలి. అందుకని ఇక్కడ అంటాడు, ప్రియులారా, ఈ వాగ్దానం ఉన్నది కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనిచు అంటాడు. మనకున్న ఆ పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనిచు దేవుణ్ణి అడుగుతూ ఉండాలి. కనుక ఇంకా 5వ అధ్యాయం 11వ వచనంలో కూడా కనపడతా ఉంటుంది. కొరింథీయులకు 5:11, కావున మేము ప్రభు విషయమైన భయమును ఎరిగి మనుష్యులను ప్రేరేపించుచున్నాము. మేము దేవునికి ప్రత్యక్షపరచబడిన వారము, మీ మనస్సాక్షులకు కూడా పడి ఉన్నాము అని నమ్ముచున్నాను అంటాడు. కనుక మేము ఏ విధంగా దేవుని కొరకు ప్రత్యేకింపబడ్డామో, దేవుని కొరకు ఏ విధంగా నిందారహితంగా ఉంటున్నామో, మాలాగా మీరు కూడా ఉండాలి, మీరు కూడా ప్రత్యక్షపరచుకోవాలి, మనస్సాక్షికి కల్మషం తోచకుండానట్లు జాగ్రత్తగా ఉండాలి అని ఇక్కడ స్పష్టం చేస్తూ ఉంటాడు. కనుక మనల్ని మనం పవిత్రపరచుకుంటూ మనకి, శరీరానికి, ఆత్మకును కలిగిన సమస్త కల్మషాన్ని తీసివేసుకోవాలని అక్కడ జ్ఞాపం చేస్తూ ఉంటున్నాడు. కనుక దానిని బట్టి మనం తప్పనిసరిగా పరిశుద్ధపరచుకోవాలి, పవిత్రపరచుకోవాలి. ఏదో దేహంలో మనం నడిచిపోతున్నాం కాదంటే కాదు, కానీ అనుదినము ఏదో ఒక తప్పిదం చేస్తూనే ఉంటాం, దాన్ని పరిశుభ్రపరచుకోవాలి. ఇంకా పేతురు కూడా అంటాడు, పక్షపాతము లేకుండా, పేతురు అంటాడు, పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వాణిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు గనుక మీరు పరదేశుల ఉన్నంత కాలము భయముతో గడుపుడి అంటాడు. మనం ఎంతకాలం పరదేశంలో ఉన్నామో ఒక భయముతో ఉండాలి, పక్షపాతము లేకుండా. క్రియలను బట్టి ప్రతి వాణిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు గనుక మీరు పరదేశులైనంత కాలము భయముతో గడుపుడి. పరదేశులు లేదు,
ఎక్కడున్నా లేదు, భయం లేకుండా వాళ్ళు ఇష్టానుసారంగా నడుస్తూ ఉంటారు, ఇష్టానుసారంగా గడుపుతూ ఉంటారు, ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉంటారు. ఇష్టానుసారమైన జీవితం నా చేతిలోనే ఉంది, అన్నీ నేను చేయగలను అని అనుకుంటూ ఉంటారు. కానీ దేవుడు చెప్తూ ఉన్నాడు, పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వానిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు కనుక మీరు పరదేశులైనంత కాలము ప్రభువుకి భయముతో గడుపుడి. కనుక ఆ భయముతో గడిపే అనుభవం ఉన్నప్పుడే మన శరీరానికి మన ఆత్మకును పవిత్రత దయచేస్తాడు. కనుక ఆ భయము భక్తి లేనప్పుడు దేవుడు మనల్ని ఏమీ చేయలు వదిలేస్తాడు. కనుక ఇంకా కీర్తనకాడు అంటాడు 51 కీర్తన 10వ వచనంలో, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగజేయము, నా అంతరంగములలో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించమంటున్నాడు. కనుక కీర్తనకాడు చెప్తున్న మాట దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు, దేవా నా యందు శుద్ధ హృదయం కలగజేయి. ఎందుకంటే నేను ఏదో ఒక మిస్టేక్ చేసే ఉంటాను, ఏదో మిస్టేక్ చేసి పాపాన్ని మరి కలిగిన వాడినిగా ఉన్నాను కనుక దయచేసి నా యందు శుద్ధ హృదయము కలగజేయము, నా అంతరంగములలో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించమంటాడు. కనుక ప్రభునందు ప్రియులారా, నూతన మనసు, నూతన ఆలోచన, నూతన క్రియ మన జీవితంలోకి రావాలి అంటే మన హృదయాలు శుద్ధీకరింపబడాలి, మన ఆత్మ శుద్ధీకరింపబడి ఉండాలి. అలా ఉన్నప్పుడే నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధ ఆత్మను నా యొద్ద నుండి తీసివేయకము. సన్నిధిలోంచి నేను దూరంగా వెళ్ళలేను, నీ యొక్క పరిశుద్ధాత్మను తీసివేసుకోలేను. కనుక నీ ఆత్మచేత నేను బలపరచబడాలి, నీ ఆత్మచేత నేను వర్ధిల్లాలి అని అక్కడ కీర్తనకాడు తెలియజేస్తూ ఉన్నాడు. కనుక ఆ విధంగా అడుగుతున్నాడు, నా యందు శుద్ధ హృదయము కలగజేయ ప్రభువా అని. కనుక మనము తప్పనిసరిగా సమాధానము కలిగిన వారంగా, దేవునితో సమాధానము కలిగిన వారుగా ఉండాలంటే ఒక మాట అంటాడు కొండ మీద చేసిన ప్రసంగంలో, మత్తయి సువార్త 5 మరి 8వ వచనం 9వ వచనం చూడండి, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచేతరు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచేతరు అంటాడు. కనుక హృదయాన్ని శుభ్రం చేసుకున్నట్లయితే దేవుని చూడగలుగుతాం. కనుక హృదయం శుద్ధి లేనంత కాలము మరి ఏమీ ప్రయోజనం లేదు. కనుక అన్నీ జరుగుతూ ఉంటాయి ప్రపంచంలో, లోకంలో. అందరికంటే హెచ్చుగా ఉన్నాను, అందరికంటే సంపాదన పరుడిని, అందరికంటే హోదాలో ఉన్నాను, అందరికంటే మరి గొప్ప స్థితి నాకు దేవుడు దయచేసాడు అని అనుకుంటాడు. కానీ అది ఈ లోకం మట్టికే, ఇక్కడ మట్టికే అది చిమ్ముట్లు కొట్టేసి నాశనం అయిపోతుంది. కనుక అలా కాకుండా శుద్ధ హృదయము గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడదురు. సమాధానం కావాలండి, మంచి సమాధానం కలిగి ఉండాలి, మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి. అప్పుడు ధన్యులు, దేవుని కుమారులు అనబడతాం. కనుక ఆ కుమారత్వాన్ని కూడా మనం సంపాదించుకోవాలి. హెబ్రీ 4:1 అంటాడు కదా, ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదమును వాగ్దానము యొక్క నిలిచి ఉండగా మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగి ఉందము అంటాడు. దేవుడిచ్చిన వాగ్దానం కలిగి ఉండాలి, వాగ్దానంలో నిలిచి ఉండాలి. మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానం ముందు పొందకుండా తప్పిపోవుదురేమో. పౌలు చాలా బాధపడుతూ ఉంటాడు ఈ విషయాలు. ఎవరైనా తప్పిపోతున్నారేమో, ఎవరైనా మరి అపవిత్రులు అయిపోతున్నారేమో, ఎవరైనా మరి శరీరానికి అపవిత్రత తెచ్చుకుంటున్నారేమని ఎన్నోసార్లు అందరినీ బతిమాలుతూ కన్నీటి ప్రార్థన చేస్తూ ఉంటాడు పౌలు. కనుక అదే మాట ఇక్కడ చెప్తూ ఉన్నాడు, మరి నిలిచి ఉండాలని. మీలో ఎవడైనను ఒకవేళ వాగ్దానం పొందకుండా తప్పిపోతానేమో అని మరి భయపడుతూ ఉన్నాడు. కనుక ఆ భయము కలిగి ఉండండి అని చెప్తా ఉన్నాడు. కనుక ప్రభునందు ప్రియులారా, దేవుడిచ్చిన వాగ్దానమును బట్టి, దేవుడిచ్చినటువంటి మాటలను బట్టి మనము దేవుని సన్నిధానంలో ప్రార్థనాపూర్వకంగా ఉండటానికి శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషములను నుండి మనల్ని పవిత్రపరచుకుందాం అని చెప్తా ఉన్నాడు. కనుక యాకోబు 4:8 అంటాడు, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకునడి, దివ్య మనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకునడి అంటాడు. ఎంత సూటిగా స్పష్టంగా అక్కడ మాట్లాడుతున్నాడు చూడండి. యాకోబు రాస్తూ, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకోండి, దివ్య మనస్కులారా, 2 మనసులు కనుకుంటే మీరు మీ హృదయములను
పరిశుద్ధపరుచుకునుడి అంటాడు. అలాంటి రెండు మనసులు, రెండు తలంపులు, రెండు ఆలోచనలు లేకోకుండా ఏక హృదయము, ఏక తలంపు, ట్రాన్స్పరెంట్ జీవితాన్ని జీవించడానికి దేవుడు మనలను మరి ఎన్నిక చేసుకున్నాడు కనుక ఆ విధంగా బ్రతకటానికి నేర్చుకుందాం. ఎవరినో మోసపరచో, ఎవరినో మోసగించో బ్రతికే విధానం కాకుండా మనము శుద్ధి చేసుకుందాం అని చెప్తా ఉన్నాడు. కనుక ప్రభునందు ప్రియులారా, ఆఖరికి ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమైందుము. అప్పుడు ఆయన కుమారుడిని యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. యేసు రక్తము ప్రతి పాపం నుండి పవిత్రులుగా చేస్తుంది. ఆ ప్రోక్షణ రక్తం మనం ఇది ఎప్పుడైతే ప్రోక్షింపబడిందో, నీ కొరకు వధింపబడిన గొర్రె, నా కొరకు వధింపబడిన గొర్రె, మరి అందరి కొరకు గొర్రె వధింపబడింది కనుక ఆ యొక్క ప్రోక్షణ రక్తంలో మనము శుద్ధీకరింపబడాలి అని చెప్తూ ఉన్నాడు. కుమారుడిని యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయను కనుక ఆ పవిత్రత శరీరమునకును ఆత్మనకు కలిగిన కల్మషాన్ని కొడిగేసుకోవడానికి వెలుగులో నడిచిన మనం అన్యోన్య సహవాసం గలవారము. ఆయనతో సహవాసం కలిగి ఉండగలుగుతాం, ఆయనతో స్నేహం కలిగి ఉండగలుగుతాం, ఆయనతో నడవగలుగుతాం, ఆయనతో మరి ఆ సహవాసంలో నిలవగలుగుతాం. కనుక ఆ ధన్యత కావాలంటే తప్పనిసరిగా మనలోని శరీరమునకు ఆత్మనకు కలిగిన కల్మషములను తీసివేసుకుని దేవుని ప్రియమైన బిడ్డలుగా ఉందాం. అట్టి వాగ్దానం మన అందరికీ మరి కలుగునుగాక. దేవుడు మనలను, మన కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించేటట్లు చిన్ని ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలయ్యా. పరిశుద్ధ రాజ్యానికి స్తోత్రాలు తండ్రి. అద్భుతకరుడు అయ్యా, ఆశ్చర్యకరుడు అయ్యా, నీకు స్తోత్రాలు. నీ ప్రేమ ఎంత గొప్పది నాయనా, నీ జాలి ఎంత గొప్పది నాయనా. అందరి బట్టి నీకు స్తోత్రాలు. మేము ఇలా బ్రతుకుతున్నామంటే అది కేవలం నీ ఉచితమైన కృప మాత్రమే నాయనా. కృప వెంబడి కృప, దీవెన వెంబడి దీవెన, ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదం మాకు దయచేయండి అయ్యా. మీ రెక్కల చాటును భద్రపరచండి. మా శరీరానికి ఆత్మకు కలిగిన కల్మషాన్ని తుడిచివేసుకోవడానికి, కడిగి వేసుకోవడానికి ప్రభా నాయనా మమ్మలను సిద్ధపరచు నాయనా. సహాయం చేయండి అయ్యా. నీకు స్తోత్రాలు. నా కుమార్తె లిజాని మీరు జ్ఞాపకం చేసుకున్నారు, రాజుని మీరు జ్ఞాపకం చేసుకుని ఒక నూతన వెడ్డింగ్ యానివర్సరీ ఇచ్చారు నాయన. ఆ బిడ్డలిద్దరిని మీరు దీవించి, వారికి ఇచ్చిన కుమారులను మీరు ఆశీర్వదించి దీవించమని అడుగుచున్నాను తండ్రి. నీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. అదే త్రోవలో ప్రభా యునైటెడ్ యూత్ ప్రేయర్ ఫెలోషిప్లో బాబ్జీని మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా ఆ యొక్క ఉన్నతమైనటువంటి నాయన బైబిలికల్ కాలేజీలో BTH పొందుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రాలు నాయన. పొందినటువంటి ఆర్డినేషన్ బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. దాసుని బలపరచండి, ప్రత్యేకపరిచి నీ కృప చూపించమని అడుగుచున్నాను నీకు స్తోత్రాలు. అదే త్రోవలో ప్రభా నాయన నీ కృప కనిక్రముల చేత నడిపించండి నాయన. మేనల్లుడు మూరాల సురేంద్ర ప్రభా నాయన దుబాయ్ నుంచి ఇండియాకి ప్రభా ఇప్పుడు ప్రయాణంలో ఉన్నాడు నాయన. ప్రభా బిడ్డకి క్షేమకరమైన ప్రయాణం దయచేయండి. ప్రయాణం అంతట్లో ప్రభా నీ కాపుతల భద్రత ఇచ్చి నడిపించమని అడుగుచున్నాను. సహాయం చే ప్రభా. ఇంటికి వెళ్ళి క్షేమంగా భార్య బిడ్డలతో సంతోషించి రావడానికి సహాయం చేయండి అయ్యా. తన ప్రయాణంలో కావాల్సిన సహాయమును మీరు దయచేయండి. అలాగే దుబాయ్లో ఉన్నటువంటి సంతోషం పెట్టుకుని పాసనకు వస్తున్నాను. సంతోషం కూడా మీరు దీవించి ఆశీర్వదించి నీ కృపలో భద్రపరచండి అయ్యా. ఆయన కావాల్సిన దీవెనాశీర్వాదాలు దయచేయండి. అదే త్రోవలో ప్రభా ఆయన దోహకత్తలో ఉన్నటువంటి నన్ను, నా కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. అలాగే సహోదరుడు ప్రభా రాజకుమార్ని కూడా జ్ఞాపకం చేసుకుని బలపరుస్తున్నావు, ఆరోగ్యం ఇస్తున్నావు. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభా మమ్మలను, మా సంఘాన్ని క్షేమంగా కాపాడి కృప చూపించమని, ఏది న్యాయము, ఏది ప్రభా యథార్థము ప్రభా జరిగించి మీరు మహిమ పొందమని నీ కృపా దేవుళ్ళు మా సంఘం పైన, మా బిడ్డల పైన ఉంచమని అడుగుతున్నాను ప్రభా. ప్రతి విశ్వాసిని ఆత్మచేత బలపరచమని, నడిపించి నీ కృప చూపించమని, ఈ కాలపు ప్రార్థన ఆలకించమని నజరుడైన యేసు నామములో అడిగి వేడుకుని ఈ ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రభునందు పాస్టర్ కిషోర్.